కడపలో పెద్ద దస్తగిరి హత్య కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలతో 5 ఏళ్లు దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగినట్లు స్పష్టమవుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. అమాయకులను బెదిరించి 5 ఏళ్లు భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరి అత్యంత సన్నిహితుడని పార్థసారథి వెల్లడించారు. చీకట్లో చంపేసి పొద్దున్నే వెళ్లి పరామర్శ నాటకాలాడటం దారుణమన్నారు. అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. దస్తగిరి హత్య జరిగితే వీరికి తెలిసినట్లు, వీరికి సమాచారం ఉన్నట్లు, ఇదేదో గంజాయి బ్యాచ్ హత్యలాగా అని చెప్పేసి చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, మరణించిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితులుగా పేర్కొనబడుతున్నారో ఇప్పుడు పత్రికల ద్వారా కానీ ప్రజల్లో కానీ ఆ వ్యక్తులు వెళ్ళేసి మొసలి కన్నీరు కారుస్తారు ఆ శవం దగ్గర. ఇంతకంటే ఘోరమైన నీచమైన రాజకీయాలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే ఉంటాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను 2019 నుంచి 2024 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఏ విధంగా ఇటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించారో ఈరోజు దస్తగిరి ఇల్లు పోలీసులు రైడ్ చేసినప్పుడు అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు దస్తగిరి ఇంట్లో ఈ రోజుకి దొరికిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా రాసుకున్న కాగితాలు కానివ్వండి, అవన్నీ కూడా 500 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ఈరోజు మరి అక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారంటే ఏ మేరకు దోపిడీ చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈ దస్తగిరి అనే వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నా. నేను ఎవరైతే ప్రధాన నిందితుడిగా, కుట్రదారుడుగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం చేస్తాం. నేను హత్యలో నిందితులుగా, హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల్లో దస్తగిరిని అడ్డు పెట్టుకొని ప్రజల్ని బెదిరించి కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి భూములన్నీ కూడా లాక్కున్న విషయం ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను దస్తగిరి గారి ఇంట్లో దాదాపు 150-175 డాక్యుమెంట్స్ దొరికినాయి అంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పరిపాలన ఏంటి, కడపలో చేసిన కార్యక్రమాలు ఏంటో కూడా స్పష్టంగా అర్థమవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కడప జిల్లా గూడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన గృహాన్ని నిర్మించిన విషయం వాస్తవా కాదా? ఇప్పుడు కూడా గృహప్రవేశం జరగలేదు. దస్తగిరికి మాకు సంబంధం లేదని చెప్పేసి కడప వైసీపీ నాయకులు చెప్పే దమ్ముందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను.